గుడ్ మార్నింగ్ తెలంగాణ విభిన్న రంగాల నుంచి అతిథుల్ని సినిమా తాళ ముచ్చట్ని పరిచయం చేస్తున్న ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఒక మంచి మాట ఒక మంచి ఆలోచనకి బాట చూపిస్తుంది. ఈరోజు కోట్ ఆఫ్ ది డేగా చూసేద్దాం. చలికాలంలో కూడా స్వెట్ రావటం ఇదే నాకు. రాతి యుగం దగ్గర నుంచి మనిషి క్రమంగా అభివృద్ధి చెందుతూ విహంగలా వివరిస్తూ ఉన్నాడు, తను తాను సంస్కరించుకుంటూనే ఉన్నాడు. చక్రం కనిపెట్టిన తర్వాత అభివృద్ధి చక్రాలు కట్టుకొని మనిషి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాడు. అయితే ఆకాశాలు వివరించే విమానం కనుక్కున్న తర్వాత దేశాలు సముద్రాలు దాటి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు, విహంగలా వివరిస్తున్నాడు. ప్రపంచమంతా కూడా కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి సమయంలో కూడా కొన్ని ప్రభుత్వాలు కొన్ని సడలింపిస్తూ వస్తుంది. అయితే కొన్ని వాటికి మాత్రం పర్మిషన్ ఇస్తుంది, పునఃప్రారంభం అవుతున్నాయి. అదేవిధంగా మరి అంతర్జాతీయ లెవెల్లో కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారి, సిఇఓ, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ తర్వాత ఎన్నో సేవలు అందిస్తున్న ఎస్ఆర్కే కిషోర్ గారు ఉన్నారు. ఈరోజు వారిని పలకరించేద్దాం. ఏమంటారు? ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మరి ఈ కరోనా టైంలో తీసుకున్న జాగ్రత్తలు, ఆ జాగ్రత్తల వల్లనే నివారణ ఒకటే మార్గం అవుతుంది కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అబ్బా, ఈ మాట వింటే చాలా సురక్షితంగా అనిపిస్తుంది. బాగున్నాననే మాట ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ గ్రీన్ ఎయిర్పోర్ట్గా పేరు తెచ్చుకుంది కదా, సో దీని గురించి కొంచెం వివరించండి. అంటే ఇది మన హైదరాబాద్ విమానాశ్రయం ఏదైతే ఉందో అది ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని మనం అంటాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా నిర్మించిన ఒక ఎయిర్పోర్ట్. సో 2008లో మనకి భారతదేశంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంగా నిర్మించబడ్డ ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మాట. సో అది మనకు ఒక గర్వకారణం ఏంటంటే మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అన్నది ఒక మంచి మనకి ఒక స్టాండర్డ్, గ్లోబల్ స్టాండర్డ్స్ సృష్టించిన ఒక ఎయిర్పోర్ట్ కింద చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక ఎయిర్పోర్ట్ ఇది. సో దానికి మనందరం కూడా గర్వించదగ్గ ఒక విషయం. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనగానే ఏంటంటే ఇదివరకు విమానాశ్రయాలన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ అనేవి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదంతా కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ బాధ్యత కింద ఈ రైల్వే స్టేషన్స్ అయితేనేవ్వండి, ఎయిర్పోర్ట్స్ అయితేనండి, సీ పోర్ట్స్ అయితేనేవ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా నిర్మించబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం అంటాం. కానీ 2000 శతకంలో 2004 ఆ ప్రాంతాల్లో ఏంటంటే మనం గ్లోబల్ లెవెల్లో సర్వీస్ క్వాలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ కూడా మనం హై లెవెల్గా ఉండాలి అనుకుంటే ప్రైవేట్ రంగాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనే ఒక ఉద్దేశంతో అప్పటి భారత ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న ఒక ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్ని ప్రైవేటైజ్ చేసింది మన హైదరాబాద్ మాట. సో 2008లో మనకి ఈ ఎయిర్పోర్టు ఫంక్షనింగ్ చేయడం, ఆపరేషన్ చేయడం మొదలైంది. సుమారు ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో కూడా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గ్లోబల్ లెవెల్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద ప్రతి సంవత్సరం కూడా రికగ్నిషన్ తీసుకురావడం, అలాగే ఒక గ్రీన్ ఎయిర్పోర్ట్ కింద అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్ కింద, సస్టైనబుల్ ఎయిర్పోర్ట్ కింద, టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా, సో ఇలాగ చాలా ఏ రంగంలో మనం తీసుకున్నా కూడా ఒక బెంచ్ మార్క్ సృష్టించిన ఒక ఎయిర్పోర్ట్ కింద మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని మనం అనుకోవచ్చు. అందమైన చెట్లు, ప్రకృతి కూడా పరవశించేలాగా అందమైన దృశ్యాలు, పూల మొక్కలు, ఇలాంటి మధ్య నేపథ్యంలో ఉన్న మన అంతర్జాతీయ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా చక్కగా చూడడానికి చూడముచ్చటగా ప్రశాంతంగా శుభ్రత పరిశుభ్రత అనేది బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో లాక్డౌన్, కరోనా మహమ్మారి, ఈ సమయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ పరంగా? ఈ కోవిడ్ లాక్డౌన్ రాకముందు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏం చేసిందన్నది మనం ఒకసారి మనం గ్రహించాలి. ఎందుకంటే తర్వాత రాకముందు సో రాకముందు ఏమైందో మనం ఒకసారి పరిశీలిస్తే మన భారతదేశంలో సివిల్ ఏవియేషన్ అంటే ఎయిర్పోర్ట్ యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ మోడ్ తీసుకుంటే అత్యధిక ప్రపంచంలోనే అత్యధిక గ్రోత్ ఉన్న ఒక దేశం కింద భారతదేశం. గత 10 ఏళ్లలో మనం చూసుకుంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒక గ్రోత్ సివిలేషన్ రంగంలో మన భారతదేశానికి వచ్చింది. అలాగే భారతదేశంలో మనం చూసుకుంటే హైదరాబాద్ మీరు 2014 మన కొత్త తెలంగాణ రాష్ట్రం
ఏర్పడిన తర్వాత మనం తీసుకుంటే 2014-15 ఆ ప్రాంతాల నుంచి తీసుకుంటే మనం 2015లో కేవలం 10 మిలియన్ ప్యాసింజర్స్ని మనం హ్యాండిల్ చేసాం. అంటే ప్రయాణికుల సంఖ్య 10 మిలియన్ అన్నమాట, అంటే 1 కోటి ఇది. 2015 నుంచి 2020 వచ్చేటప్పటికి అది 22 మిలియన్ కింద జరిగింది. అంటే 4-5 ఏళ్లలో ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే ఏమిటి మాట, హైదరాబాద్ వాజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ కానీ కార్గో కానీ. సో ఒక ఎయిర్పోర్ట్ ఇలాంటి ఒక గ్రోత్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ ఉన్న రాష్ట్రం కానీ ఆ రీజియన్ కానీ ఎకనామిక్గా చాలా ఫ్రంట్లో ఉంది, ఫార్వర్డ్గా ఉంది, చాలా డైనమిక్గా ఉంది అనేది ఒకటి మనకి గ్రహించదక్క ఒక విషయం. సో ఇటువంటి ఒక డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్న ఒక ఎయిర్పోర్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 55 రోజులు అయింది. సో మనకేంటంటే ఆల్మోస్ట్ మనం ఎప్పుడు ఊహించలేదు. అవునండి. ఏంటంటే ప్రపంచం మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా షట్ డౌన్ అయిపోతాయని. ఈ కోవిడ్ తాలూకు ఒక ప్రత్యేకత ఏంటంటే మనిషి నుంచి మనిషికి ప్రాక్సిమిటీ ఉన్న మూలంగా స్ప్రెడ్ అవటం మూలంగా దానికి ఒక వ్యాక్సిన్ కానీ ఇమ్యూనైజేషన్ కానీ ఇప్పుడు దాకా మనం కనుక్కోలేదు. కాబట్టి అన్ని ప్రభుత్వాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశ ప్రభుత్వాలు ఇప్పుడు ఏంటి ఆలోచించండి, ఇది కంట్రోల్ చేయాలి, లేకపోతే ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అవుతుంది. ఇది కంట్రోల్ చేయాలంటే ఒక నిర్దిష్టమైన సమయంలో ఈ షట్ డౌన్, లాక్డౌన్ అన్నది అవసరం అన్న ఒక ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు కూడా చేయడం జరిగింది. అలాగే మన భారతదేశం చాలా అడ్వాన్స్ స్టేజ్ రాకుండా ముందర ఎర్లీ స్టేజెస్లోనే దీని సీరియస్నెస్ గ్రహించి మనకి ఈ లాక్డౌన్ అని పెట్టడం జరిగింది. దాని మూలంగా మీకు తెలుసు నెంబర్స్ అన్ని కూడా, లేకపోతే ఇంకా ఎక్స్పోనెన్షియల్ ఇంకా గ్రో అయ్యేవి. ఇప్పుడు ఈ రోజున మనకి 1,00,000 లోపల మనకి ఒక మొత్తం భారతదేశంలో ఉన్న పాపులేషన్లో 1,00,000 లోపలే మనకి కేసెస్ ఉన్నాయంటే ఇది బికాస్ ఆఫ్ ది ప్రొయాక్టివ్ డెసిషన్ బై ది గవర్నమెంట్ టు ఎన్ఫోర్స్ లాక్డౌన్. సో ఈ గత 50 రోజుల్లో మనకి లాక్డౌన్ మూలంగా ఎటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రైల్ కానీ, రోడ్డు కానీ, ఎయిర్ కానీ మనకి అఫీషియల్గా అయితే లాక్డౌన్ ఉంది. అవునండి. అవును. సో ఈ లాక్డౌన్ టైంలో అంటే రాకముందు మీరు ఫస్ట్ కరోనా మహమ్మారి మనకి వచ్చేస్తుంది, విదేశాల నుంచి దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ మీరు అప్పుడేం జాగ్రత్త తీసుకున్నారు? ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మన జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ పని చేయట్లేదు అని అనుకుంటారు. నేను ఈ జాగ్రత్తలకు ముందర అసలు ఏం జరిగిందో కూడా మీకు చెప్పాలి నేను. కానీ వాస్తవం ఏమిటంటే ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు కొన్ని నిర్దిష్టమైన ఒక డైరెక్షన్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే మన హెల్త్ కానీ, శానిటేషన్ కానీ, ఇటువంటి మనకి ప్రాథమికమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నడుస్తున్నాయి. మీకు హెల్త్ వర్కర్స్, గవర్నమెంట్, తర్వాత శానిటరీ వర్కర్స్, హాస్పిటల్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అదే విధంగా ప్రజలు చాలా మందికి తెలియదు ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా ఎసెన్షియల్ సర్వీస్ అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో భారతదేశంలో ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో, మెట్రో నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చోట్ల కూడా ఎయిర్పోర్ట్స్ నడుస్తున్నాయి. అంటే ఆ టైంలో ఏం వర్క్ చేస్తూ నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎయిర్పోర్ట్స్ ఫంక్షనింగ్, జనరల్ పబ్లిక్ వెళ్ళడానికి రాకపోకలకి విమానాలు ఆపేసినా కూడా కార్గో విమానాలు మనకి ఈ రోజున కోవిడ్ సంబంధించిన వరకు ఈ మెడికల్ ఎక్విప్మెంట్ మనకి ఈ రోజు అయితే మాస్క్ కానీ, గ్లౌస్ కానీ, వెంటిలేటర్స్ కానీ ఇవన్నీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్, అత్యవసర మందులు ఇవన్నీ ఏమైనా కావాలో అవన్నీ కూడా మనం వేరే దేశాల నుంచి మన దేశంలోనే వేరే నగరాల నుంచి మనం తెచ్చుకుంటున్నప్పుడు కార్గో విమానాలు నడుస్తున్నాయి. ఈ గత 40 రోజులు 50 రోజుల లాక్డౌన్లో సుమారు మనం 3,000 మెట్రిక్ టన్స్ కార్గోని మనం ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఇంపోర్ట్ చేయడం కానీ జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన హైదరాబాద్ ఇస్ బిగ్ ఫార్మా హబ్. ప్రపంచానికే కావాల్సిన ఫార్ములేషన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ మన హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మనకి వెళ్తాయి. సో మరి ఇవన్నీ వెళ్ళాలి అంటే ఆ విమానాలు ఆపరేట్ చేయాలి, వర్క్ చేయాలి. సో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ సుమారు 3,200 టన్స్ మనం గత 40 రోజులు అంటే ఎయిర్ కార్గో ఫెసిలిటీలో జరగవలసిన కార్యకలాపాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదొక విషయం. రెండవది ఏంటంటే ప్యాసింజర్స్ కూడా మీకు తెలుసు, గత వారం రోజులు బట్టి వందే భారత్ అన్న ఒక పథకం ప్రకారం మన భారతీయులు ఎవరైతే వేరే వేరే దేశాల్లో చిక్కుబడిపోయారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఒక ప్రక్రియ నడుస్తుంది. భారతదేశ ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి తీసుకొస్తున్నారు. సో సుమారు మనం ఈ 40-45 రోజుల్లో సుమారు మనం 2,000-2,500 మంది ప్యాసింజర్స్ మనం హ్యాండిల్ చేస్తాం. స్పెషల్ ఇక్కడ చిక్కుబడిపోయిన ఫారినర్స్ అందరూ కూడా పంపించడానికి యుఎస్, యూకే ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్స్ అవలంబిస్తూ, అంటే ఎవరు పడితే వాళ్ళు టికెట్ బుక్ చేసుకునే పరిస్థితి కాదు, కానీ ఒక స్పెషల్
రిక్వైర్మెంట్ కింద ఎవాక్యుయేషన్ భాగంగా, మానవతా దృక్పథంగా భాగంగా అక్కడున్న వాళ్ళని ఇక్కడ తీసుకురావడం, ఇక్కడున్న వాళ్ళని అక్కడ పంపించడానికి సుమారు మనం 2,000-2,500 మంది ప్యాసింజర్స్ని మనం హ్యాండిల్ చేసాం. దాంట్లో 1000 మంది ఫారినర్స్ మన హైదరాబాద్ నగరంలో వేరే వేరే యూకే కానీ, యుఎస్ కానీ, జర్మనీ కానీ ఇలాంటి దేశీయ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, నేషనల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ హైదరాబాద్లో కానీ పరిసర ప్రాంతాల్లో, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ కూడా అక్కడి నుంచి బై రోడ్ ఇక్కడ తీసుకొచ్చి ఆ దేశపు ఎంబసీస్ ద్వారా భారత ప్రభుత్వం ఒక కోఆపరేషన్ ద్వారా స్పెషల్ ఫ్లైట్స్ మనం నడపడం జరిగింది. సో విమానాశ్రయం 24/7 ఇట్ ఇస్ ఎ బేసిక్ ఎసెన్షియల్ సర్వీస్. నేను చెప్పదలిసింది ఏంటంటే, ప్రజలు అనుకుంటారు విమానాశ్రయం కూడా బంద్ అయిపోయింది, ఏం లేదు అనుకుంటారు. సో దిస్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ ఆపరేషన్స్. ఒక విమానం నడిచినా 10 విమానాలు నడిచినా మొత్తం మన ఎయిర్పోర్ట్ తీసుకున్నామంటే ఒకటి ఎయిర్ సైడ్ రన్వే ఆపరేషన్స్ ఇవన్నీ, దానికి ఏటీసీ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే టెర్మినల్లో మనకి సిఎస్ఎఫ్ కానీ, కస్టమ్స్ కానీ, ఇమిగ్రేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాయి. ఓకే. ప్లస్ లాక్డౌన్లో మనం ఏం చేసామంటే, ఎక్కువ మనకి రాకపోకలు లేవు కాబట్టి మనకి కోవిడ్ ముందర మనకి రోజు సుమారు 550-600 ఫ్లైట్లు రావడం పోవడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు అది మనకి 10-15 లాగా జరుగుతుంది బికాస్ ఆఫ్ లాక్డౌన్. ఓన్లీ స్పెషల్ ఫ్లైట్స్, నేను చెప్పిన విధంగా ఓన్లీ స్పెషల్ ఫ్లైట్స్ మాత్రమే నడుస్తున్నాయి. సో ఇటువంటి మనకి ఆపరేషన్స్లో రిడక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే, ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా మళ్ళీ త్వరలో ఆపరేషన్ మొదలవుతున్నప్పుడు దానికి సర్వసన్నద్ధంగా ఉంచాలి కాబట్టి దాన్ని డీప్ క్లీనింగ్ కానీ, డిస్ఇన్ఫెక్షన్స్ కానీ, శానిటైజ్ చేయడం కానీ, అలాగే మేజర్ మెయింటెనెన్స్ వర్క్స్ ఇదివరకైతే మనం ఏవైతే చేయలేకపోయాము అవన్నీ కూడా, అలాగే మనకి ఎయిర్ సైడ్ లో కూడా కొత్త రన్వే టాక్సీ వేసు అవన్నీ చేయడం, ఇవన్నీ కూడా వర్క్స్ యథావిధిగా జరుగుతున్నాయి. సో ఎయిర్పోర్ట్ ఆపేయడం అన్నది లేదు. ఎలాగైతే మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్ ఎలా నడుస్తున్నాయో ఎయిర్పోర్ట్ కూడా ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద నడుస్తూనే ఉంది. ఓకే. మళ్ళీ బోల్డ్ అనే విషయాలు మీతో షేర్ చేసుకునే ముందు చిటికలో వచ్చేస్తానండి. రోజుకొకటి ఏదో ఒకటి చరిత్ర నేర్పించేస్తుంది. గడిచిన రోజు మనకి గురువు లాంటిది, మరి చరిత్ర విశ్వవిద్యాలయం లాంటిది. మరి చరిత్రలో బోల్డ్ అనే విషయాలు, వాటి విశిష్టత గురించి ఒక చిన్న వీడియో ద్వారా మీకు తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్. అలాగే బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకుంటున్నారు ఎస్జీకే కిషోర్ గారు. మరి మీరు కూడా ఎస్జీకే కిషోర్ గారితో మాట్లాడాలనుకుంటే ఏం చేయాలి? అయ్యో అదే చెప్పేస్తా వినండి. కింద స్క్రోల్ అవుతుంటాయిగా నెంబర్స్, ఆ నెంబర్ నోట్ చేసుకొని మీరు అడగవలసిన సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీరు నివృత్తి చేసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో వాటికి సలహాలు సూచనలు వారిస్తారు. ఏమాత్రం ఆలస్యం చేయకండి, వెంటనే డైల్ చేసేయండి. కిషోర్ గారు, మరి ఈ టైంలో అంటే మ్యాన్ పవర్ అనేది చాలా అవసరం కూడా. అంటే జనరల్గా చూస్తుంటే ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ చాలామంది క్రౌడ్ ఉంటుంది, అక్కడ క్లీన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఐఆర్ ఆఫీస్ వరకు కూడా. సో ఈ మ్యాన్ పవర్ సరిపోతుందా? ఈ మ్యాన్ పవర్ ఇప్పుడు తగ్గింది కదా, లాక్డౌన్ టైంలో అంటే తగ్గించేస్తారు, ఎక్కువ మంది రాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎలా మ్యాన్ పవర్ యూజ్ చేస్తున్నారు? లేదంటే ఏమైనా మెడికల్ సంబంధించిన ఏమైనా వారిని యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు మనకేంటంటే నేను ఇందాక చెప్పినట్టు లాక్డౌన్ అయినా కూడా మనకి ఎయిర్పోర్ట్ యథావిధిగా నడుస్తున్నదని నేను ఇందాక చెప్పాను. మెయిన్గా ఈ లాక్డౌన్లో ఏంటంటే మన ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం ఒకటి. మనకి మ్యాన్ పవర్ ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. అవసరం అయితేనే మనం బయటికి వెళ్ళాలి, సాధ్యమైనంత మట్టికి ఇంట్లోనే ఉండాలి, ఈ కోవిడ్ చైన్ బ్రేక్ చేయాలి అన్నది మనం అందరికీ చెప్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మీరు యథావిధిగా మీరు డ్యూటీలకి రండి అని చెప్పడం, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ లైక్ పోలీస్ ఆర్ దిస్ థింగ్, వాళ్ళకి ఇటువంటిది అలవాటు లేదు. సో ఒక పెద్ద మన బ్రేక్ త్రూ ఏంటంటే
మనం అందరినీ మొబిలైజ్ చేయడం. ఎందుకంటే ఇటువంటి విషమకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు యథావిధిగా డ్యూటీస్కి రావాలి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. సో అంటే ఎయిర్పోర్ట్లో ఏంటంటే మనం ఓన్లీ ఎయిర్పోర్ట్ స్టాఫే కాదు, కస్టమ్స్ వాళ్ళు ఉంటారు, ఇమిగ్రేషన్ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ కూడా ఒక అలైన్మెంట్ తీసుకొచ్చి మనం ఎయిర్పోర్ట్కి తీసుకురావడం, అలాగే దానికి కావాల్సిన జాగ్రత్త చర్యలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మరి అందరికీ మనకి చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసింది మనం చాలా గర్వించదగ్గ విషయం. ఒకటి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే వీళ్ళు, ఇది మన దేశానికి ఆవశ్యకరమైనటువంటి ఒక యాక్టివిటీ. ఈ రోజున ఏ ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఆపరేషన్లో లేవు, ఓన్లీ ఎయిర్ ట్రావెల్ ఒకటే, ఎయిర్పోర్ట్ ఒక్కటే మనకి ఏదైనా అత్యవసర వస్తువులు కానీ లేకపోతే అత్యవసరంగా మనం ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా లేకపోతే ఎవరైనా అర్జెంటుగా పంపించాలన్నా కూడా ఇది ఒక్కటే ఉంది. కాబట్టి వాళ్ళందరినీ అది మోటివేట్ చేసుకుంటూ వాళ్ళందరినీ తీసుకురావడం. మీరు అన్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ లేవు కాబట్టి మనం ఏం చేసామంటే మొత్తం ఎయిర్పోర్ట్ స్టాఫ్ని 2-3 టీమ్స్ కింద డివైడ్ చేసాం. 2-3 టీమ్స్ కింద డివైడ్ చేసి రొటేషన్లో, అంటే ఒక 2 వారాలు ఒక టీం, మళ్ళీ ఆ 2 వారాలు అయిపోయాక ఇంకో 2 వారాలు ఇంకో టీం, ఈ విధంగా రొటేషన్. సో దాట్ వీళ్ళు ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వకుండా ఉండడం అనేది ఒకటి. సో దాట్ వాజ్ వన్ థింగ్. రెండోది ఏంటంటే మన హైదరాబాద్ నగరం చాలా పెద్ద నగరం. సో ఎంప్లాయీస్ అందరూ రకరకాల ప్లేసెస్లో ఉంటారు. వీళ్ళందరినీ కూడా లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడము, వాళ్ళందరినీ చేయడం. సో పోలీస్ వారితోటి మనం కోఆపరేట్ చేసుకుని వాళ్ళకి పాసులు తీసుకురావడం, ఇవన్నీ. రెండోది ఏంటంటే మనకి ఎక్కడెక్కడ రెడ్ జోన్స్, కంటైన్మెంట్ జోన్స్ ఉంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఇంటి నుంచి బయటకు రాకూడదు. సో ఇవన్నీ కూడా మనం చాలా పకడ్బందీగా దాన్ని ప్లానింగ్ అంతా చేసి సుమారు 150-200 మందికి ఎయిర్పోర్ట్లోనే మనం అకామిడేషన్ అంతా కూడా ఇచ్చాం. అంటే కొన్ని క్రిటికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ప్రతిరోజు, ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళి రావడం ఇదంతా కొంచెం కష్టం కాబట్టి వాళ్ళకి క్వారంటైన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఫ్రీగా ఒక క్వారంటైన్ అన్న ఒక ఫీలింగ్ రాకుండా మీరు సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు అన్న ఒక పద్ధతిలో మనం అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. అలాగే తెలంగాణ పోలీస్ ఏదైతే ఉందో, మన హైదరాబాద్ పోలీస్ ఏదైతే ఉందో, వారు కూడా చాలా మంచి సహకారం ఇచ్చారు మనకి. పాసుల విధంగా అయితేనేవ్వండి, వెహికల్స్ ని పంపించడంలోనైతేనేవ్వండి, ఇవన్నీ. రెండోది ఏంటంటే మనకి ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి వెహికల్ ని కూడా ప్రతిరోజు ప్రతి యూసేజ్ తర్వాత డిస్ఇన్ఫెక్షన్ చేయడం, శానిటైజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. అలాగే మన ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ కాకుండా వేరైతే ఎయిర్లైన్ స్టాఫ్ రావాలి. ఇప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఎగరాలంటే ఎయిర్లైన్ స్టాఫ్ రావాలి, దాని పైలట్స్ రావాలి, దానికి సంబంధించిన ఇంజనీర్స్ రావాలి, అందరు రావాలి. సో వీరందరికి కూడా మనం అలైన్మెంట్ తీసుకొస్తూ వాళ్ళందరికి కూడా మనం ఫెసిలిటేట్ చేస్తూ తీసుకొచ్చి మనం గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఒక్క కోవిడ్ పాజిటివ్ కేసు కూడా మన ఎయిర్పోర్ట్ ఈకో సిస్టంలో రాకుండా అత్యవసర సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నడుపుకుంటూ మనం వచ్చామంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ సెల్యూట్ టు అవర్ ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ ది పీపుల్ హూ వర్క్డ్ ఇన్ ది ఎయిర్పోర్ట్. సో యూనిట్ అంతా కూడా చాలా కలిసికట్టుగా చేసిన ఒక మంచి పని, ఒక విజయం అన్నమాట. ఎందుకంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకుండా సెక్యూరిటీ వర్క్ కానీ, మన ఎయిర్పోర్ట్ టెర్మినల్ స్టాఫ్ కానీ, ఇంజనీర్స్ కానీ ఎవరికి కూడా రాకుండా, ఈ కోవిడ్ సంక్షోభంలో ఉన్న ఈ లాక్డౌన్ ఉన్నా కూడా సాధారణ రీతిలో ఎలాగైతే మనకి ఆపరేషన్ నడుస్తో అదే విధంగా మనం ఆపరేషన్ నడుపుతున్నాం అన్నది చాలా పెద్ద విషయం. అందరూ కూడా దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా కోవిడ్ వారియర్స్. ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, శానిటరీ వర్కర్స్ కానీ ఎలాగైతే మనం అనుకుంటున్నాం, అలాగే ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ కూడా మన కోవిడ్ వారియర్స్, వారందరికి కూడా మనం సెల్యూట్ చేయాలి. అలాగే మీడియా కూడా అండి, మీడియా ఆఫ్ కోర్స్ మీడియా. అలాగే ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిటికలో వచ్చేస్తాను. అత్యంత ఆధునికమైన అంతర్జాతీయ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారు చేసిన సూచనలు, సలహాలు ఏంటో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా మీకోసం చూసేయండి. So today we are in front of the Hyderabad International Airport as the airport is getting ready to get into operations once the lockdown is lifted. Every time when you enter the terminal, every passenger will have to show his identity card and the boarding card and the air ticket to the CSF personnel near the terminal entry gate. So the team has come out with a new innovation where there is no exchange of documents. Let's see how it works. So before we enter into the terminal, let us sanitize our hands. Preferably the passengers should wear the mask once the airport starts operations and a glove. So I've just, these are the new automatic dispensing hygiene stations which the airport has put. So I've just, without touching anything, I'm just taking the sanitizer and I'm cleaning my hands.
Now let us see how we can get into the terminal using this new contactless technology which the airport team has developed. Now a passenger whose turn comes, he has to get into the square. You see here, there is a square here and there is a marking here. So the passenger should stand here. I want to get into the terminal. In the normal circumstance, I would have given this identity card to the CSF person and he would have checked it whether this is authentic or not. So that involved touching my identity card by the CSF person, and again when he gives it back to me, again I'll be touching it. So let's see how this contactless technology works where there is no exchange of documents. I'm here in the square which is A-marked, and you see here there's a camera and there is a screen here, and I just flash my identity card in front of the camera. So I can position it because I have a screen in front of me. I can position it. Whatever I am seeing, the CSF person is also seeing. Now once he is convinced that my identity card is authentic, he will clear me. So CSF personnel has cleared me and I can just walk. So there is absolutely no exchange of documents. In case of a passenger, in addition to the identity card, it could be your PAN card, your Aadhaar card. You will also flash your boarding card if you are already checked in, or your air ticket if you are not checked in. So both these things will be seen here and the passenger gets into the terminal. Now let's look into the next step wherein the passenger, before he enters the terminal, here you see there is a thermal camera which is fixed here. It's a camera which will recognize your face, which will recognize your temperature. It will also have the artificial intelligence data analytics capability. So as the passenger, once he is cleared by the CSF person as he is approaching, the CSF constable who is monitoring this camera, he will know whether the passenger is having any abnormal temperature. The moment any abnormal temperature is there will be an alert and the passenger will be taken aside for further inspection. This is the screen in which the CSF person who is monitoring the entry of the passengers. So every passenger who enters, his photo will be there, his temperature will be there. So here if you can see, I am having a normal temperature, that is why we have been cleared. Otherwise, if there is an abnormal temperature, there will be an alert and the CSF person can identify that person and he can take them aside. So what we have done is absolutely non-intrusive way, no contact. The entire security travel documents will be checked through a contactless innovation what the Hyderabad team has developed. A very seamless way, a passenger with social distancing, with the hygiene station, with the verification of documents and the thermal scanning, the passenger can enter into the terminal. So I am cleared both from the document perspective and also the thermal temperature point of view, and here I enter the terminal without any hazards. Thank you. కరోనా గురించి తీసుకున్న జాగ్రత్తల గురించి మన కాలర్స్ రెడీగా ఉన్నారండి. Okay. ప్రకాష్ విజయనగరం నుంచి ఒకసారి మాట్లాడదాం. హలో 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 అండి, నమస్కారం అండి. కిషోర్ గారు ఉన్నారు. మీరు అడగాల్సిన ప్రశ్నని సూటిగా అడిగితే చక్కని సమాధానం వారు చెప్పేస్తారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. ప్రకాష్ గారు నమస్కారం. సో ఫోన్ రిసీవర్ సార్, మీ ఫోన్ రిసీవర్ ని కొంచెం దూరంగా పెట్టుకొని మాట్లాడండి. లైన్స్ కట్ అవుతుంది. సిగ్నల్స్ దగ్గర ఉండండి సార్. లైన్స్ ఓకే, రెడీ. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసామండి. మంచి అలవాటు. సో సార్ మాట్లాడండి. ప్రకాష్ గారు అడగండి. నమస్కారం కిషోర్ గారు. నమస్కారం అండి. బాగున్నారు సార్? బాగున్నానండి. సార్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఏవి చూపించారు కదా, ఏ మెజర్స్ అవి తీసుకుంటున్నారనేసి చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా అన్ని కూడా కేర్ తీసుకుంటున్నారండి. సార్ ఏం లేదు, ఒక చిన్న సందేహం. ఇప్పుడు మనకి నార్మల్ క్రౌడ్ ఉన్నప్పుడు 2 గంటల ముందు వచ్చినా సరే ఒక్కొక్కప్పుడు సెక్యూరిటీ లైన్స్ కానీ లేకపోతే మన చెక్ ఇన్ ప్రాసెస్ కానీ చాలా టైం తీసుకొని అంతంత క్రౌడ్ ఉంటుంది కదా. అవును. ఇటువంటప్పుడు ఇప్పుడు ఇన్ని మెజర్స్ తీసుకొని ఇంత గ్యాప్స్ అది మెయింటైన్ చేయాలంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఫ్యూచర్ లోని సాధ్యం అవుతుందా అంటే? ఎందుకంటే ఇది 1 నెల 2 నెలల్లో కాకుండా ఎన్ని రోజులు మనం ఈ కోవిడ్ తోటి సహజీవనం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎంత హెవీ క్రౌడ్ వస్తున్నప్పుడు కూడా ఇది సాధ్యం అవుతుందా? ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే మన టచ్ చేసే మన హ్యాండిల్స్ కానీ, రైల్స్ కానీ, లేకపోతే ట్రాలీస్ కానీ, లేకపోతే లగేజ్ కానీ, ఇవన్నీ కూడా కంపల్సరీగా మన చేతులతో టచ్ చేయాల్సి వస్తుంది.
వేరియస్ పర్సన్స్ టచ్ చేస్తారు. ఇప్పుడు దానికి మీరు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు? ఎందుకంటే మామూలుగా మిగతాది చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు చూపిస్తున్నారు, చాలా బాగుంది. అయితే వీటికి కూడా ఎందుకంటే దాని నుంచి స్ప్రెడ్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అది సేఫే కదా, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కదా. తర్వాత ఇప్పుడు ఈ ట్రావెల్ ఆప్షన్స్ కూడా మీకున్న ఆలోచన పరిధిలోని లోకల్ ట్రావెల్ కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్ కానీ ఎప్పటి నుంచి రెజ్యూమ్ అవ్వచ్చు? దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్ ఫ్రమ్ మై సైడ్ అండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, ట్రావెల్ ఎప్పుడు మొదలవుతుంది? 3వ క్వశ్చన్ ముందర చెప్తాను. ట్రావెల్ ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఐ థింక్ అతి త్వరలో మనకి డొమెస్టిక్ ఆపరేషన్స్ స్టార్ట్ అవడానికి సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం వారు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఎయిర్పోర్ట్స్ తోటి, ఎయిర్లైన్స్ తోటి ఈ కొత్త ప్రొసీజర్స్ పోస్ట్ కోవిడ్ మనకి ఈ మొత్తం ప్యాసింజర్ ప్రాసెసింగ్లో కొత్త ప్రొసీజర్స్ ఏమి మనం ఫాలో చేయాలి, ఏం పాటించాలి, వాట్ స్టెప్స్ ఎయిర్పోర్ట్ షుడ్ టేక్, వాట్ స్టెప్స్ ఎయిర్లైన్స్ షుడ్ టేక్ అన్నది డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో మేబీ అతి త్వరలో, మేబీ ఇన్ వీక్ ఆర్ 2 మనకి ఆపరేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో మొదటిది డొమెస్టిక్ మొదలవుతుంది, ఇంటర్నేషనల్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. దట్ ఈస్ వాట్ మన పర్సనల్ అభిప్రాయం. రెండోది మీరు అడిగింది ఏంటంటే, ఎయిర్పోర్ట్లో రకరకాలమైనటువంటి ఎక్విప్మెంట్స్ కానీ సర్ఫేసెస్ కానీ మనం టచ్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మనకి ట్రాలీస్ కానీ, మన బ్యాగేజ్ ట్రాలీస్ కానీ, హ్యాండ్ బ్యాగేజ్ ట్రేస్ కానీ, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. సో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏం చేసామంటే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటే ఏంటంటే ఎయిర్ ట్రావెల్ ఈజ్ ది మోస్ట్ సేఫెస్ట్ ట్రావెల్ అన్నది ఒకటి అవేర్నెస్ ప్రజల్లో కల్పించాలి. ఎందుకంటే మనకి మానవుడు అన్నవాడు ఫర్ ఎవర్ హీ కెనాట్ బి locked into a one room or one this thing. We are a social animal, and at some stage we'll have to travel. ఇందాక మనకి క్వశ్చన్ అడిగిన వారు చెప్పిన విధంగా కోవిడ్ అన్నది ఏదో లాక్డౌన్ అయిపోగానే కోవిడ్ వెళ్ళిపోతుంది అన్నది కూడా లేదు. సో వ్యాక్సిన్, ఇమ్యునైజేషన్ వచ్చేదాకా మనకి మనకు తెలియదు. సో మన జీవితంలో ఒక భాగం కింద మనం అది తీసుకుని దానికి కావాల్సిన సర్దుబాట్లు చేసుకుంటూ మనం వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో ఒకటి ఏంటంటే ఎసెన్షియల్ ట్రావెల్. ఇదివరకు ఏంటంటే మనకి సెలవు దొరికితే చాలు మనం ఎక్కడికైనా వెళ్దాం అన్న ఒక విధంగా మనకు వచ్చేది. అట్లీస్ట్ కొన్ని మనకి వ్యాక్సిన్ అది వచ్చేదాకా కూడా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఎసెన్షియల్ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ట్రావెల్ చేయడం అన్నది ఒకటి, అట్లీస్ట్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ టిల్ కొత్త ప్రొసీజర్స్ అన్ని సెటిల్ అయ్యేదాకా. ఎందుకంటే ఎనీ కొత్త న్యూ ప్రొసీజర్ చేసినప్పుడు కొంత టర్బులెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రోజునే ఎయిర్పోర్ట్కి రాగానే అన్ని సక్రమంగా జరుగుతాయన్నది నేను కూడా చెప్పలేను. ఎందుకంటే మనం అన్ని విధాలుగా మనం దానికి సరిపడా అరేంజ్మెంట్స్ అన్ని మనం చేస్తున్నాము. మనకి ట్రాఫిక్ మొదలైన తర్వాత దానికి అనుగురించి మనం కంటిన్యూస్గా మనం ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఉండాలి. సో ఒకటి ఎసెన్షియల్ ట్రావెల్ అనేది ఒక పారాడైమ్, అదొకటి మన దృష్టిలో పెట్టుకోవాలి. అడిగారు అదేంటంటే 2 hours బిఫోర్ వచ్చేస్తా. అదే అందుకే నేను రెండోది ఏమిటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే 100% వెబ్ చెక్ ఇన్ చేసుకుని రావాలి. అంటే మనకి మెయిన్ గా క్రౌడ్ ఎక్కడ ఉంటుందంటే చెక్ ఇన్ కౌంటర్స్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక థింకింగ్ ఏంటంటే సాధ్యమైనంత మట్టుకు, ఎందుకంటే అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి, వైఫై అన్ని చోట్ల ఉంటుంది, ఫ్రీ వైఫైలు ఉన్నాయి. సో రిమోట్ చెక్ ఇన్ అంటే ఇంట్లోనే మనకి ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందరే మన బోర్డింగ్ కార్డు అవన్నీ కూడా మనం తీసుకోవటం. అంటే అప్పుడు ఏమవుద్ది, మనకి ప్రాసెసింగ్ అనేది తగ్గుతుంది, సో క్రౌడింగ్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే, మేము ఎయిర్పోర్ట్ టెర్మినల్ ముందరే సెల్ఫ్ చెక్ ఇన్ కియోస్క్ పెట్టాం. అంటే మనకి లోపలికి వెళ్ళి ఎయిర్లైన్ కౌంటర్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీరు ఈ కస్ మెషిన్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే మన మట్టికి మనమే మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే బోర్డింగ్ కార్డ్ కానీ, బ్యాగ్ ట్యాగ్స్ కానీ, మన బ్యాగేజ్ ట్యాగ్స్ కానీ రావడానికి మనకి సాధ్యత ఉంటుంది. ఆ మిషన్స్ కూడా సుమారు 20 మిషన్స్, కొత్త మిషన్స్ మనం ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత మనకి ఆపరేషన్ స్టార్ట్ చేయడం కోసం మనం పెట్టాము. అది కూడా రిమోట్. అంటే ఏంటి, ఆ కీబోర్డ్ మళ్ళీ మనం ఇప్పుడు మీరు వెళ్ళారు, మీరు టచ్ చేశారు, మళ్ళీ రెండో వాడు వస్తాడు, మళ్ళీ అది టచ్ చేయకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ ఉపయోగించి మన స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కీబోర్డ్ కంట్రోల్ మన స్మార్ట్ ఫోన్లో వస్తుంది అన్నమాట. సో ఎవరి స్మార్ట్ ఫోన్లో వాళ్ళు చేసుకోవడానికి అదొక రెండవది చేస్తున్నాం. మూడోది ప్రజలందరూ కూడా సహకరించాల్సింది ఏంటంటే చెక్ ఇన్ బ్యాగ్స్ చాలా అవసరం ఉంటేనే తీసుకురావాలి, కానీ ఎక్కువ మనకు 2 బ్యాగులు 3 బ్యాగులు తీసుకొస్తే దట్ విల్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ ది ప్యాసింజర్ అండ్ ఆల్సో ఫర్ అదర్స్. సో సాధ్యమైనంత మట్టికి ఎసెన్షియల్ ట్రావెల్ ప్లస్ నో చెక్ ఇన్ బ్యాగ్స్ చేయగలిగితే, అంటే చాలా అత్యవసరం అయితేనే చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకునే విధంగా అదొకటి ఒక కోఆపరేషన్ ప్యాసింజర్ సైడ్ నుంచి రావాలి. మనం ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి ఏం చేస్తున్నామంటే, ఈ బ్యాగేజ్ ట్రాలీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఒక డిస్ఇన్ఫెక్షన్ టన్నల్ ద్వారా
ఈ సోడియం హైపోక్లోరైడ్ కానీ హైడ్రోజన్ పరాక్సైడ్ స్ప్రేలో మనం పెట్టి ఎనీ ప్యాసింజర్ హూ వాంట్స్ టు యూజ్ దట్ ట్రాలీ వారే ఆ టనల్ నుంచి తీసుకుంటారు. అంటే ఏంటి, డిస్ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ని టచ్ చేసేది ఫస్ట్ ప్యాసింజర్, వేరే ఎవరు టచ్ చేయరు. సో ఆ విధంగా అలాగే మనకి హ్యాండ్ బ్యాగేజ్ ట్రేస్ అయితే ఉంటాయో, మనకి సెక్యూరిటీలో హ్యాండ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఏదైతే ఉంటుందో ప్రతి ట్రే కూడా ఒక యూసేజ్ అయిపోయిన వెంటనే, ఒక ప్యాసింజర్ యూజ్ చేసిన వెంటనే మళ్ళీ ఒక డిస్ఇన్ఫెక్షన్ టనల్ ద్వారా వెళ్ళి శానిటైజ్ అయ్యి మళ్ళీ ప్యాసింజర్ దగ్గరికి వస్తుంది. సో మనం అలాగే చెక్ ఇన్ బ్యాగ్స్ కూడా, డిపార్టింగ్ బ్యాగ్స్ కానీ అరైవింగ్ బ్యాగ్స్ కూడా మనం ఈ డిస్ఇన్ఫెక్షన్ టనల్స్ ద్వారా పంపించి శానిటైజ్ అయిన బ్యాగ్స్ని మాత్రమే ఫస్ట్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేసే విధంగా మనం స్టెప్స్ తీసుకుంటున్నాం. రెండో క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే ఈ సెక్యూరిటీ స్క్రీనింగ్లో ప్యాటింగ్ అదంతా ఉంటుంది. అది కూడా మనం ఏంటంటే మెటల్ డిటెక్టర్స్ మనకు ఉంటున్నాయి, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ DFMD అని ఉంటుంది. సో ప్యాసింజర్స్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ దాంట్లో ప్రతి మెటల్ ఆబ్జెక్ట్ని ముందరే మనం వాళ్ళు తీసేసి ట్రేలో పెట్టిన తర్వాత ఈ మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్తే సౌండ్ లేకపోతే సాధ్యమైనంత మట్టికి ప్యాటింగ్ చేయకుండా ఉండడం కోసం ఒక కొత్త ప్రొసీజరు ఆలోచనలో ఉంది. సో దట్ మినిమం టచ్, మినిమం ఇంటరాక్షన్, మినిమం ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో జనరల్ గా అంటే ఒక ప్రయాణం చేసే వాళ్ళు కంపల్సరీగా ఇవన్నీ ముందుగానే వాళ్ళు బాధ్యతాయుతంగా కోఆపరేట్ చేస్తే మనకి కంజెషన్ కానీ క్రౌడింగ్ కానీ లేకుండా మనం చేసుకోవటం జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారండి. హలో హలో అజయ్ గారు నమస్తే అండి. యా యా మన కిషోర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అజయ్ గారు నమస్కారం అండి. యా గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ వినీత్. Vineet, please tell me. Sir, do you think people will embrace this virus as a new way of life or a new normal? And if so, when the cap put normal and our continuous మీది వినీత్ కట్ అవుతుందండి, క్వశ్చన్ క్లియర్ గా లేదు. మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివేది విద్యాపరంగా కావచ్చు, కంప్యూటర్స్ చేశారు కదా. సో ఇప్పుడు టెక్నికల్ గా చూసినట్టయితే ఇప్పుడు బోల్డ్ అనే విషయాలు, అంటే మీరు 30 years IAS ఆఫీసర్గా వర్క్ చేసి కామా పెట్టేసి దీంట్లోకి ఎంట్రీ అయిపోయారు. సో ఈ రెండింటి ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు, బ్యాలెన్స్ చేసిన తర్వాత ఇక్కడికి ఎలా ఉపయోగపడింది? ఇప్పుడు ఒకటి పర్సనల్ ఐఏఎస్లోంచి వచ్చి ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లో ఉండడం అన్నది దట్ ఈస్ ట్రాన్సిషన్, బిగ్ ట్రాన్సిషన్. సో అది అట్లీస్ట్ ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే నేను హ్యాండిల్ చేసేది కూడా కార్పొరేట్లో వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఏదైతే హ్యాండిల్ చేసేవాడో అదే హ్యాండిల్ చేస్తున్నా. ఇదివరకు ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ఎ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్, దాంట్లో హెడ్స్ ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో అలాగే ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ ఇన్ ఎ సెక్టర్ విచ్ హిదర్ టు గవర్నమెంట్ యూస్ టు హ్యాండిల్. సో ఆ విధంగా నాకు పెద్ద ఇది లేదు. బట్ కార్పొరేట్ సెక్టర్లో ఏంటంటే యూ గెట్ మోర్ ఫ్రీడమ్, మోర్ ఫోకస్ ఆన్ సర్వీస్ క్వాలిటీ, మోర్ ఫోకస్ ఆన్ డెలివరీ, మోర్ ఫోకస్ ఆన్ బ్రింగింగ్ న్యూ థింగ్స్. సో ఆ విధంగా మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఒకటి, అండ్ ఐఏఎస్లో ఉన్న అనుభవం కూడా చాలా ఉపయోగపడుతుంది. రెండో క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, అదంతా కూడా మీకు అంటే నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మూలంగా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉందని నేను చెప్పట్లేదు కానీ, బట్ దట్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. హౌ డు వి యూస్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ, టు ఇంప్రూవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. అంటే ఏంటి, మనం చేసే ఒక పని ఇంకా ఎఫిషియెంట్ గా టెక్నాలజీ ఉపయోగిస్తూ చేయగలమా? ఇప్పుడు ఏంటంటే కోవిడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈస్ ద ఓన్లీ ఎయిర్పోర్ట్ వేర్ మనకి అసలు బోర్డింగ్ కార్డ్ ప్రింట్ తీసుకోకుండా మనం చెక్ ఇన్ అవ్వచ్చు. ఒక స్టాంపింగ్ కానీ ఏం లేదు, మనకి మొబైల్ ఫోన్లో మనకి QR కోడ్ ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రమే మీరు ప్రింట్ తీసుకోకుండా వెళ్ళొచ్చు ఎండ్ టు ఎండ్. వేరే ఎయిర్పోర్ట్స్లో అయితే మళ్ళీ మొబైల్ ఫోన్ నుంచి మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకుని అప్పుడు వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మనం గత 4-5 సంవత్సరాలుగా టెక్నాలజీలో చాలా ఫార్వర్డ్ గా ఉన్నాం. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలుకు ఒక ప్రొయాక్టివ్ దీని మూలంగానే ఇదివరకు హ్యాండ్ బ్యాగేజ్ కూడా స్టాంపింగ్ చేసేవారు. హ్యాండ్ బ్యాగేజ్ ట్యాగ్ ఉండేది, మీరు ట్రావెల్ చేసిన మీకు తెలిసి ఉండొచ్చు. హ్యాండ్ బ్యాగేజ్ ఒక ట్యాగ్ పెట్టేవాళ్ళం, దాన్ని స్టాంపింగ్ చేసేవారు. అవన్నీ మనం తీసేసాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక ఈ ప్రొయాక్టివ్నెస్ మూలంగా తీయించి ఇప్పుడు మొత్తం భారతదేశంలో అన్ని మేజర్ ఎయిర్పోర్ట్స్ లో కూడా హ్యాండ్ బ్యాగేజ్ స్టాంపింగ్ లేదు. ఆ సొల్యూషన్ అంతా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది. ఇప్పుడు కోవిడ్కి ఏంటంటే కాంటాక్ట్స్ ఉండకూడదు, అంటే కాంటాక్ట్లెస్ టెక్నాలజీస్ మనం ఎలా వాడాలి. మీరు ఇందాక చూసిన వీడియోలో కూడా మనకి ఎయిర్పోర్ట్ ఎంట్రీ అవుతుంటే మనం మన ఐడెంటిటీ కార్డు కానీ లేకపోతే మన బోర్డింగ్ కార్డు కానీ ఎయిర్ టికెట్ కానీ మనం
సిఎస్ఎఫ్ వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళది వెరిఫై చేసి మనకి తిరిగి ఇవ్వడం, ఇవన్నీ కూడా నిర్మూలించడానికి, ఎలిమినేట్ చేయడం కోసం అనేసి కాంటాక్ట్లెస్ టెక్నాలజీ తీసుకొస్తున్నాం. అలాగే థర్మల్ స్క్రీనింగ్ కూడా, ఒక థర్మల్ గన్ పెట్టుకుని మనిషి దగ్గరికి వెళ్ళి టెంపరేచర్ మానిటర్ చేయకుండా ఒక సీమ్లెస్ నాన్ ఇంట్రూజివ్ వే కింద మనం ఎలా చేయగలం అనేది. సో ఒకటి మేజర్ ఫోకస్ వీఆర్ గివింగ్ ఆన్ కాంటాక్ట్లెస్ టెక్నాలజీస్. రెండోది ఏంటంటే ట్రాకింగ్ టెక్నాలజీస్ అంటే ఒక ఎయిర్పోర్ట్ టెర్మినల్లోకి ప్యాసింజర్స్ వచ్చిన తర్వాత ఎక్కడైనా మోర్ దెన్ వాట్ ఈస్ డిజైర్డ్ ఏమైనా గుమ్మిగూడడం కానీ క్రౌడ్ కానీ డెవలప్ అవుతుంటే ఆటోమేటిక్గా మాకు అలర్ట్స్ వస్తాయి. ఓకే. ఎందుకంటే ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఇస్ వెరీ బిగ్. సో అవన్నిట్లో కూడా ట్రాకింగ్ టెక్నాలజీస్, ఎక్కడైనా మాకు 4-5 చాలా దగ్గరికి వచ్చారు అనగానే మనకి అలర్ట్ వచ్చే విధంగా ఆ సంవిధానాలు కూడా మనం చేస్తున్నాం. ఓకే. ప్లస్ థర్డ్ ఈస్ క్లీన్ శానిటైజర్. మనకేంటంటే ఆటోమేటిక్ హైజీన్ డిస్పెన్సర్స్, మనం అంటే ముట్టుకోకుండా మనం చేయి పెట్టగానే సెన్సర్ బేస్డ్ మనకి శానిటైజర్ రావడం. అలాగే వాటర్ ఫౌంటైన్స్ దగ్గర కూడా దగ్గరికి వెళ్ళగానే ప్రాక్సిమిటీ తోటి సెన్సర్ దీంతో వాటర్ రావడం. ఎక్కడ కూడా టచ్ లేకుండా మనకి క్లీన్ అండ్ సేఫ్ ఎయిర్పోర్ట్ మన ప్రజలకు ఇవ్వాలి. ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తివేస్తారో, ఎప్పుడైతే నార్మల్ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయో, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ షుడ్ గివ్ ఎ సేఫ్ అండ్ క్లీన్ అండ్ వెరీ సెక్యూర్ ఒక ఫీలింగ్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఇందాక కాలర్ అడిగినట్టు లాక్డౌన్ లిఫ్ట్ చేయగానే మనకి మనం చేసిన అరేంజ్మెంట్స్ కూడా సరిపోతాయా లేదా ఇంకా చేయాలా అన్నది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నా పేరు విజయశ్రావ్య అండి. ఓకే. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీరు అడగవలసిన సందేహాన్ని మరి ఇక్కడ కిషోర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. ఓకే. విజయశ్రావి గారు చెప్పండి. నేను ఒక సందేహం ఉందండి నా దగ్గర. చెప్పండి. మరి అబ్రాడ్ ప్రెగ్నెంట్ లేడీస్ గానీ పిల్లలు గానీ అబ్రాడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు మరి మీరు ఏం తీసుకుంటారండి? ఓకే. ఇప్పుడు మనం నేను గత వారం రోజులుగా మనకి స్పెషల్ ఇవాక్యుయేషన్ ఫ్లైట్స్ ఒకటి మనం స్టార్ట్ చేశారు గవర్నమెంట్ వారు. సో దీంట్లో ఏంటంటే ఎమర్జెన్సీ అంటే అత్యవసరమైనటువంటి చిక్కుపడిపోయినటువంటి వాళ్ళని తీసుకురావడం కోసం అనేసి ఈ వందే భారత్ అన్న ఒక స్కీము మనకి గవర్నమెంట్ వారు చేసి ఎయిర్ ఇండియా ద్వారా ఇవాక్యుయేషన్ ఫ్లైట్స్ యుఎస్ నుంచి, యూకే నుంచి, యూరోప్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, మనకి మలేషియా, సింగపూర్ నుంచి కూడా మనకి ప్యాసింజర్ తీసుకొస్తున్నాం. దాంట్లో ఇందాక కాలర్ అడిగినట్టు వృద్ధులకి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే చిక్కుడిపోయారో వాళ్ళకి ముందర ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత మనకి సాధారణంగా మనం చేసే పద్ధతి ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. వారు వచ్చిన ప్యాసింజర్ని ఫస్ట్ దే విల్ డూ ఏ ట్రయాజ్ అని ఉంటుందన్నమాట. అంటే ఆ ప్యాసింజర్ తాలూకు సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా కోవిడ్ లక్షణాలు చూపిస్తున్నారా, టెంపరేచర్ ఏమైనా ఉందా, వారు గత 15 రోజుల్లో ఎక్కడికైనా ట్రావెల్ చేశారా, ఎవరితోనైనా కాంటాక్ట్ వచ్చారా అన్నది ఒకటి. ప్లస్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ వారు ఆరోగ్య సేతు అని ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. దట్ విల్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎవరితో మీరు కాంటాక్ట్ చేస్తున్నారు ఏమిటి అవన్నీ చేయడం. ఎప్పుడైనా వీళ్ళు ఒక కోవిడ్ పేషెంట్కి ప్రాక్సిమిటీలో వస్తే దాన్ని అలర్ట్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చేస్తున్నారు. ప్లస్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వృద్ధులకు కానీ మనకి ఒక ప్రిఫరెన్స్ ఇస్తూ వారికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటే మనకి మంచి హోటల్స్లో రాష్ట్ర ప్రభుత్వం వారు అరేంజ్మెంట్ చేశారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా 14 days ఈ హోటల్స్లో ఉంచి వారికి మళ్ళీ 14 days తర్వాత కోవిడ్ టెస్ట్ చేసి వాళ్ళు నెగిటివ్ అయితే వాళ్ళని ఇంటికి పంపించే ఒక విదేశాల నుంచి వాళ్ళని క్వారంటైన్ లో పెట్టేసి వాళ్ళు టెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఇంటికి పంపించి ఇంట్లో మళ్ళీ ఒక 14 days క్వారంటైన్. ఓకే, అది సెల్ఫ్ క్వారంటైన్, డబుల్ బనోన్స్ అన్నమాట వాళ్ళకి. అది అంటే ఏంటంటే వాళ్ళ సేఫ్టీ మళ్ళీ వాళ్ళ బంధువులకి వాళ్ళకి రిలేటివ్స్కి కూడా సేఫ్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకునేది ఏంటంటే మీరు ప్రభుత్వం వారితో సహకరించాలి. ఎందుకంటే ఈ సెల్ఫ్ క్వారంటైన్ కానీ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ కానీ ఏదైతే ప్రభుత్వాన్ని చెప్తున్నారో అది మీ రక్షణ కోసం, అలాగే మీ బంధువులకి మీరు ప్రేమించే వాళ్ళ రక్షణ కోసం. ఎందుకంటే మీకు తెలియక సిమ్టమ్స్ లేకుండా మీరు ఒకరి నుంచి ఒకళ్ళు మనకి ట్రాన్స్మిట్ చేయకుండా ఉండడం కోసం ఒక సెల్ఫ్ డిసిప్లిన్గా ఈ క్వారంటైన్ కానీ మీరు అవలంబిస్తే కంపల్సరీగా మనం ఈ కోవిడ్ చైన్ని మనం బ్రేక్ చేయడంలో సఫలీకృతం అవుతామని మనం తెలియజేసుకోవచ్చు. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? హాయ్ అండి, మై నేమ్ ప్రశాంత్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రశాంత్ గారు, మీరు అడగవలసిన సందేహాన్ని కిషోర్ గారు ఉన్నారు, డైరెక్ట్ గా అడిగేసేయండి. ఓకే అండి. హాయ్ కిషోర్ గారు. నమస్కారం అండి. డౌట్
అండ్ కిషోర్ గారు మీరు అడుగుతున్నారు కానీ మీ ఫోన్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, లైన్ కట్ అయిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పండి. అండి, సో ఇప్పుడు ఒక్కసారి క్యాబ్ సర్వీసెస్ రెజ్యూమ్ అయినప్పుడు, ఇప్పుడు ఐ లివ్ వెరీ ఫార్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్, సో నేను క్యాబే తీసుకుంటాను ఎప్పుడు వచ్చినా. ఓకే. సో ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ కంప్లీట్లీ శానిటైజ్ గా ఉంటాయి అండ్ ఆపరేషన్స్ అన్ని క్లీన్ గా ఉంటాయి అండ్ డ్రైవర్స్ అందరూ దే ఆర్ హెల్తీ అని అష్యూర్ చేయడానికి ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి ఏం చేస్తున్నారు. ఐ అండర్స్టాండ్ దట్ క్యాబ్స్ వాళ్ళ ఓన్ సర్వీసెస్ వాళ్ళు చూసుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైమ్ బికాస్ ఇట్స్ ద బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రైట్, మీరేం అష్యూర్ చేస్తున్నారు అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో క్యాబ్స్ అనేది ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ కరోనా గురించి అందరూ తెలుసు కాబట్టి అందరూ జాగ్రత్తగా అంటే మేము ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు కాలర్ అడిగినట్టు ఎయిర్పోర్ట్ తరపు నుంచి ఇప్పుడు ఒకటి ఎయిర్పోర్ట్ ఆథరైజ్డ్ కొన్ని క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి, ఓలా, ఊబర్ ఇలాంటివన్నీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఆథరైజ్డ్ క్యాబ్ ఆపరేటర్స్ కానీ క్యాబ్ సర్వీసెస్ కానీ మీరు తీసుకుంటే కొంత మనకి సేఫ్టీ దాంట్లో మనం కొంత వెసులుబాటు ఉంటుంది మనకి. రెండోది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ అందరు ఆథరైజ్డ్ క్యాబ్ ఆపరేటర్స్ తోటి మనం మాట్లాడుతున్నాం. కంపల్సరీగా ప్రతి క్యాబ్లో కూడా శానిటైజర్ లభ్యం ఉండాలి, సో దట్ ప్యాసింజర్ కెన్ యూజ్ ఇట్. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే ప్రతి ప్రయాణికుడికి కూడా కంపల్సరీగా క్యాబ్ అంతా కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నాం. ప్లస్ లోపల ఆఫ్టర్ ఎవ్రీ యూసేజ్ లోపల ఉన్న సీట్స్ అన్నింటిని కూడా మనం ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ప్రే తోటి మనం అది క్లీన్ చేయాలని కూడా చెప్తున్నాం. సో ఇది ప్రయాణికుడు ముందరే చేస్తారు, అంటే ఎక్కడో చేసేసామండి అని చెప్పకుండా అక్కడే చేస్తారు. సో వాళ్ళ కళ్ళ ముందట ఎక్స్టీరియర్స్ విల్ బి డిస్ఇన్ఫెక్టెడ్, సీట్స్ విల్ బి. ఇది ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సిటీకి వెళ్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్లస్ మనకి వీలవుతుందో లేదో మనం వీఆర్ ఎక్స్ప్లోరింగ్, మనకి ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి మధ్యలో ఒక గ్లాస్ షీల్డ్, ఫ్లెక్సీ షీల్డ్ ఒకటి పెట్టాలన్నది కూడా ఒక డ్రైవర్ కి ప్యాసింజర్ అవసరమైన కాంటాక్ట్ లేకుండా మనం చేయడానికి కూడా వీఆర్ టాకింగ్. దట్ ఇన్వాల్వ్ సమ్ కాస్ట్, బట్ సమ్ ఆఫ్ ది ఆపరేటర్స్ ఆర్ అగ్రీయింగ్ టు డూ దాట్. సో ఇదొకటి చేస్తున్నాం. ప్లస్ ఏంటంటే మీరు కూడా ఈ శానిటైజర్, ఎవ్రీ పర్సన్ షుడ్ వేర్ ది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. ఒకటి మాస్క్, రెండోది వీలైతే గ్లౌజ్, ప్లస్ మీ దగ్గర కూడా చిన్న శానిటైజర్ బాటిల్ మీరు పెట్టుకోవాలి. సో మీకు ఎప్పుడైనా ఒక సందేహం కానీ ఏంటి సర్ఫేస్ క్లీన్గా ఉందా లేదా అనగానే మనకి ఆ శానిటైజర్ తీసుకుని మనం క్లీన్ చేసుకోవడం, అలాగే దాన్ని ముట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవడం. ఎక్కడైనా హ్యాండ్ వాష్, వాటర్ లభ్యత ఉంటే హ్యాండ్ వాష్, ఎందుకంటే శానిటైజర్ కంటే హ్యాండ్ వాష్, సోప్ వాష్ ఈజ్ మచ్ బెటర్. అవును, ఇది ప్లస్ సాధ్యమైనంత మట్టికి మన చేతులు మన మొహం మీదకి వెళ్ళకుండా చూసుకోవడం. ఇవన్నీ మీరు ప్రికాషన్ తీసుకుంటూ, నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే ఆథరైజ్డ్ క్యాబ్ ఆపరేటర్స్ అందరికి కూడా సాధ్యమైనంత మట్టుకు కంపల్సరీగా శానిటైజర్ ప్రొవైడ్ చేయాలా. ఆఫ్టర్ ఎవ్రీ యూసేజ్ కంప్లీట్ ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయాలన్నది ఒకటి వాళ్ళతో మాట్లాడి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేదైతే మాత్రం ప్యాసింజర్ ముందర అన్ని క్లీన్ అయిన తర్వాత ప్యాసింజర్ దాంట్లోకి క్యాబ్లోకి అడుగుపెట్టచ్చు. సో ఎటువంటి అనుమానం లేకుండా వాళ్ళ కళ్ళే ప్రత్యక్ష సాక్ష్యంగా అవన్నీ చేస్తున్నారు. మరొక కాలర్ ఉన్నారని వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? విజయనగరం అండి. కె శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాస్ గారు, మీరు అడగాల్సిన సందేహాన్ని కిషోర్ గారిని డైరెక్ట్ గా అడిగి సందేహం తీర్చుకోండి. శ్రీనివాస్ గారు నమస్కారం, అడగండి సార్. నమస్తే అండి కిషోర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఇప్పుడు మీరు చెక్ ఇన్ అయ్యే వరకు సేఫ్టీ మెజర్స్ తీసుకున్న అన్ని బాగా చెప్పారండి, చాలా బాగున్నాయి. అయితే చెక్ ఇన్ అయిన తర్వాత లోపల వెయిటింగ్ హాల్ లో అందరూ కూర్చుంటారు కదా, అప్పుడు కానీ తర్వాత వాటర్ యూజ్ చేసే అవకాశం ఉన్నదాన్ని కానీ, తర్వాత ఈ బాత్రూమ్స్ కానీ, తర్వాత వాష్రూమ్స్ కానీ యూజ్ చేసేటప్పుడు దాంట్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? అక్కడి నుంచి మీరు బస్ లో మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి లోపల మీకు ఫ్లైట్ లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. సీట్ లో కూర్చోవడం కానీ, మళ్ళీ అక్కడ చేతితోటి టచ్ చేయడం కానీ, ఇవన్నీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటన్నిటికీ ఏ విధమైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారన్నది కొంచెం చెప్తే బాగుంటుంది. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే సెక్యూరిటీ క్లియర్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి సెక్యూరిటీ హోల్డ్ ఏరియా అంటాం, అంటే ఫ్లైట్ ఎక్కే ముందర ఉండే హాల్ని సెక్యూరిటీ హోల్డ్ ఏరియా అంటాం. అక్కడ మనం సాధారణంగా ఏంటంటే మనకి కమర్షియల్ అవుట్లెట్స్ ఉంటాయి, ఫుడ్, తర్వాత అదర్ షాపింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత ప్యాసింజర్స్ కూర్చోడానికి ప్యాసింజర్ చైర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేసామంటే ఈ ప్యాసింజర్ చైర్స్లో కూడా మిడిల్ సీట్ నాట్ టు బి యూజ్డ్ అని మనం స్టిక్కర్స్ అవి అందించడం జరిగింది. అంటే ఒక సీట్కి మధ్యలో గ్యాప్. ఓకే. ప్లస్
ఈ కమర్షియల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్స్ చేయడం జరిగింది. ప్రతి అవుట్లెట్లో కూడా ఎంతమంది షాప్లోకి వెళ్ళొచ్చు అన్నది కూడా మనం ఒక సైనేజ్ మనం పెట్టడం, షాపింగ్స్, ఫుడ్ కోర్ట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ అవసరమైన విషయాలు. సో ప్లస్ ఫుడ్ కోర్ట్స్కి వచ్చే లోపలికి సింగిల్ యూస్ క్రాకరీ, అంటే ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ అది క్లీన్ చేసి మళ్ళీ ఇవ్వడం కాదు, దట్ విల్ బి డిస్పోజ్డ్ ఆఫ్. సో సింగిల్ యూస్ క్రాకరీని వాడాలని ఒకటి. రెండోది ఆన్లైన్ పద్ధతిలో ముందరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే HOI అని ఒక యాప్ ఒకటి మేము తయారు చేస్తాం. ఈ హాయ్ యాప్లో ఏమవుతుందంటే మీకు ఇంట్లో ఉన్నప్పుడే మీకు మన విమానాశ్రయంలో ఏమేమి ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి దొరుకుతున్నాయో మీకు దాంట్లోనే చూసుకుని మీరు ముందరే మీరు పేమెంట్ కూడా చేసేసుకోవచ్చు, ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో మీరు టెర్మినల్ లోపలికి వచ్చిన తర్వాత మీరు అది చూపించగానే QR కోడ్ ఒకటి చూపించగానే మీది ఆల్రెడీ ప్యాక్డ్ మైక్రోవేవ్లో పెట్టింది మీకు డిస్ఇన్ఫెక్ట్ అయినది సింగిల్ యూస్ క్రాకరీలో మీకు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లస్ ప్రతి చోట కూడా శానిటైజర్ స్టేషన్స్ పెట్టాం. సో ఎక్కడైనా ఒక డౌట్ వస్తే బెస్ట్ థింగ్ ఈజ్, ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా మనం ఏదో ఒకళ్ళు ముట్టుకోవడమో టచ్ చేయడమో ఏదో చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ శానిటైజర్స్ ఆయన యూజ్ చేసి లోపలికి ఎంటర్ అవుతున్నారు. మళ్ళీ మధ్యలో కూడా మీరు అక్కడ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు శానిటైజర్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు యూ కెన్ యూజ్ ఇట్. అలాగే వాష్రూమ్స్, ఈ ప్యాసింజర్ చైర్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకు కూడా శానిటైజ్ చేసే విధంగా ఒక ఏర్పాటు చేస్తున్నాం. రెండోది ఎయిర్ కండిషనింగ్ కూడా ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ పర్సెంటేజ్ కూడా పెంచాం. సో దట్ ఫ్రెష్ ఎయిర్ విల్ దిస్ థింగ్ అండ్ దట్ విల్ బి బిట్వీన్ 23 to 25 degrees. సో దట్ ఈ ఎయిర్ కండిషనింగ్ కూడా ఎఫెక్టివ్గా ఉండే విధంగా ఒకటి. ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జెస్లో కానీ లేకపోతే మనకి బస్సెస్లో కానీ సోషల్ డిస్టెన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదివరకు ఎంతమంది ఒకటేసారి తోసేయాలన్నది చూడడం జరిగింది. ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సోషల్ డిస్టెన్స్ లో ఎంతమందిని తీసుకెళ్ళాలి, ఎక్కువ బస్సులు ట్రిప్స్ పెట్టి మనకి ఆ సోషల్ డిస్టెన్సింగ్ ఉండే విధంగా చూడడం ఒకటి. రెండోది మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందర ఎయిర్లైన్స్ వాళ్ళు మళ్ళీ మీ టెంపరేచర్ చెక్ చేస్తారు. సో ఎందుకంటే మనకి పక్కన వాడికి కూడా సిమ్టమ్స్ లేవన్న ఒక ధైర్యం మనకి రావాలి. ప్లస్ మాస్క్ అనేది కంపల్సరీ. ప్రతి ప్యాసింజర్ కూడా మాస్క్ లేకపోతే దే విల్ నాట్ అలౌ బి ట్రావెల్. అది అలాగా ఒక డైరెక్షన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. కండిషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే డిస్కషన్స్ జరుగుతున్నాయి నేను చెప్పినట్టు, ఇంకా ఫైనల్ అవ్వాలి. బట్ నాకున్న సూచన ప్రకారం ఏంటంటే మాస్క్ విల్ బి మేడ్ కంపల్సరీ. ప్లస్ నో ఫుడ్ ఇన్ ది ఎయిర్ క్రాఫ్ట్. ఇదివరకు మనకి ఎయిర్ క్రాఫ్ట్ లో భోజనం అది సర్వ్ చేసేవారు. సో డొమెస్టిక్, ఎందుకంటే మనకి మాక్సిమం ఇండియాలో ఏంటంటే మాక్సిమం 2 hours లో మనకి డెస్టినేషన్ చేరుతాం కాబట్టి 2 hours లో సాధారణ మట్టికి మళ్ళీ కట్లరీ ఇవ్వడము, తినడము, మాస్క్ తీయడము ఇవన్నీ చేయకుండా, సో సాధ్యమైనంత మట్టికి ప్రభుత్వం వారు ఎయిర్పోర్ట్లో కానీ ఎయిర్లైన్స్లో కానీ బస్సెస్లో కానీ సేఫ్ అండ్ సెక్యూర్ ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. బట్ దీని అంతటికంటే మించింది నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉంటే చక్కగా మనకి, ఎందుకంటే ఎయిర్ ట్రావెల్ ఇస్ ది ఫాస్టెస్ట్ ట్రావెల్. సో ఒక ఢిల్లీ వెళ్ళాలంటే 1.5 గంటన్నర 2 గంటలు వెళ్ళిపోవచ్చు, అదే ట్రైన్లో అయితే 24 గంటలు పడుతుంది. సో దిస్ ఇస్ ది ఫాస్టెస్ట్ అండ్ సేఫెస్ట్ ట్రావెల్. మీరు ప్రజలందరూ కూడా బాధ్యతగా ప్రవర్తిస్తే, సహకరిస్తే డెఫినెట్గా ఇట్ బి సేఫెస్ట్ ట్రావెల్. సో మరొక కాలర్ ఉన్నారండి, కాశీ విశ్వనాథ్ గారు. హలో, యా కిషోర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సందేహం ఏంటో చెప్పేసేయండి. మాట్లాడండి సార్. నమస్తే కాశీ గారండి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి సార్. హార్టిక్ కంగ్రాట్స్ అండి. మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చాలా ప్రికాషన్ ఈ కరోనా నమస్తే ఈ కరోనా కోవిడ్ టైంలో మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీకి దూరంగా వచ్చేసేయండి అండ్ ఫోన్ రిసీవర్ లోనే మాట్లాడండి. మీరు అడగాల్సిన సందేహాన్ని సూటిగా అడిగేసేయండి. ఈ కరోనా కోవిడ్ టైంలో మీ ఎయిర్పోర్ట్ లో తీసుకున్న శ్రద్ధ, చాలా ప్రికాషన్ మెథడ్స్ అన్ని బాగా అందరికీ చేస్తున్నాయి. ఈ విధంగా ఈ ఆఫ్టర్ కరోనా, ఆఫ్టర్ లిఫ్టింగ్ ఆఫ్ ది లాకౌట్ అండ్ రెగ్యులర్ టైంలో కూడా ఇటువంటి ఫెసిలిటీస్ మీరు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. సో కాశీ గారు అన్నట్టు ఇది ఇట్ ఈస్ నాట్ టెంపరీ. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టెక్నాలజీ పరంగా కానీ శానిటేషన్ పరంగా కానీ దిస్ విల్ వీ వాంట్ టు కంటిన్యూ, వీ వాంట్ టు ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. అండ్ నేను అనేది ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఇట్స్ ఎ న్యూ లైఫ్ స్టైల్, ఇట్స్ ఎ న్యూ నార్మ్. అంటే మనకు పాత ప్రీ కోవిడ్ అంటే మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఇది అది ఉండేది, ఆ లైఫ్ స్టైల్, ఆ జీవన శైలి వేరు. పోస్ట్ కోవిడ్ తర్వాత జీవన శైలి వేరే విధంగా ఉంటుంది. మనకి మానవుడు అన్నవాడు, సివిలైజేషన్ అన్నది, నాగరికత అన్నది మనకి
ఎప్పుడు ఛాలెంజెస్ని అధిగమిస్తూ అభివృద్ధి చెందడం అన్నది మానవ సివిలైజేషన్ కానీ మానవ నాగరికత కానీ మనకి నేర్పించింది. అలాగే కోవిడ్ అన్నది ఒక టెంపరీ ఒక హర్డిల్. ఐఎమ్ ష్యూర్ విత్ మానవుడున్న మేధాశక్తి కానీ, మనకున్న టెక్నాలజీ కానీ, మనకున్న డిసిప్లిన్ కానీ, మనకున్న కమిట్మెంట్ తోటి డెఫినెట్గా దీన్ని కూడా అధిగమిస్తాము. కొత్త లైఫ్ స్టైల్స్ మనం పాటిస్తాము. కొత్త లైఫ్ స్టైల్స్ చేసి మన అభివృద్ధి ఎలా ఉంటుందో ఇదో టెంపరీ బ్లిప్. నా లెక్క ప్రకారం నేను ఒక ఆశావాదిని. సో ఇట్స్ ఎ టెంపరీ బ్లిప్. మేబీ ఒక 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు టిల్ వీ గెట్ ఎ వ్యాక్సిన్. బట్ కోవిడ్ హస్ టాట్ us సో మెనీ థింగ్స్. మనకి ఇదివరకు ఎలాగైతే మనకి ఒక పరిశుభ్రత, ఒక శానిటైజేషన్, ఇదివరకు మనం బయటికి వెళ్తే ఇంటికి వచ్చేటప్పుడు మనం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి స్నానం చేసి కానీ మనం వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు కోవిడ్ అదే చెప్తుంది, బాబు ఇది వచ్చింది మూఢనమ్మకాలు కానీ లేదా ఆర్థోడాక్స్ కస్టమ్స్ కావు, ఇవి సైంటిఫిక్ కస్టమ్స్ అనేది మనకి కోవిడ్ నేర్పిస్తుంది. మనకి ఇదివరకు కరచాలనం చేయకుండా మనం నమస్కారం చేసేవాళ్ళు. ఎందుకు అంటే అనవసరంగా ఒకరిని టచ్ చేయకూడదు అన్నది ఒకటిది మన భారత సంస్కృతి అది. సో నౌ వాట్ ఎవర్ ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్స్ ఆర్ వెరీ వెరీ రిలవెంట్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ అనేది కూడా నేర్పించడానికే కోవిడ్ వచ్చిందని నా అభిప్రాయం. నమస్కరిస్తే నష్టం లేదు, ప్రణమిలితే ప్రాణం పోదు, బేడ ఖరీదు చేయు భేషజాలు. మన సాంప్రదాయ విలువలను కాపాడుతుంది కోవిడ్-19 కూడా. సో ఈ టైంలో సడన్గా వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు కానీ రాకపోకలు కానీ సడన్గా క్వారంటైన్ అని చేయడబోయే ముందు వాళ్ళకి కోవిడ్-19 ఉందని ఆ టెస్ట్లో తెలిస్తే వాళ్ళని క్వారంటైన్ పెట్టి మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుని పక్క తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇది నేను చెప్పినట్టు ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ తర్వాత కూడా మనకి థర్మల్ స్కానింగ్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే టెంపరేచర్ అన్నది టెంపరేచర్ ఉంటే వీ విల్ నాట్ అలౌ దెమ్ టు ట్రావెల్. అలాగే కోవిడ్ లక్షణాలు కానీ లేకపోతే అస్వస్థత కానీ ఉంది అని తెలిస్తే నేను ఇందాక చెప్పినట్టు మనకి ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్, స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీంట్లో మనకి ఎయిర్పోర్ట్లో ఉంటారు. సో ఇటువంటి సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో వారిని మనకి పక్కకు చేసి ఒక ఐసోలేషన్ రూమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ముందర ఐసోలేషన్ రూమ్స్లో పెడతాం. తర్వాత ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వారిని డీటెయిల్డ్ టెస్టులు చేసి అది సెల్ఫ్ క్వారంటైన్కి పంపించాలా, ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కి పంపించాలా, లేకపోతే సీరియస్గా ఉంటే గవర్నమెంట్ క్వారంటైన్కి పంపించాలా, కోవిడ్ టెస్టులు చేయాలా లేదా అన్నది డెసిషన్ తీసుకునేది వారు. సో మనం ఎయిర్పోర్ట్ పరంగా ఏంటంటే టెంపరేచర్స్ మానిటరింగ్ ఒకటి మనం సంవిధానం చేస్తున్నాము. అలాగే ఐసోలేషన్ రూమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నేను ఇందాక చెప్పినట్టు నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్ ఎంటర్ అవుతామే కాదు, విమానంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ రెండోసారి మనం చేస్తున్నాం. అలాగే అరైవింగ్ ప్యాసింజర్స్ను కూడా మనం టెంపరేచర్ స్కానింగ్ చేస్తాం. సో అన్ని రకాల శానిటైజర్ చేసి మాస్కులు ధరించేసి కేర్ తీసుకొని వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలను ముందుగా నుంచే ప్రిపరేషన్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కోవిడ్-19 అందరికి సోకే అవకాశం ఉండకూడదు. సో చాలా తక్కువ టైం ఈ మార్నింగ్ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా మాట్లాడేది బోలెని విషయాలు తెలుసుకునే ఉంది. అయినా సరే కాలం అనేది ఆగదు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కదిలే కాలాన్ని మనం అసలు ఎవరూ ఆపలేము. ఈ కోవిడ్-19 మాత్రం జాగ్రత్తగా ఆపగలము అని ఆపగలుగుతాం మనం. అత్యంత ఆధునికమైన అంతర్జాతీయ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో మీరు సీఈఓగా బోల్డెని విషయాలు మీ టీం అందరు కూడా కలిసికట్టుగా చేస్తూ ఎన్నో విషయాల్ని అందరికీ చేదోడువాదోడుగా ఉంటూ అందరినీ అప్రిషియేషన్ చేస్తూ అందరికీ జాగ్రత్త వహిస్తూ జాగ్రత్త చూపిస్తూ చక్కని వీడియో కూడా చూపించాం. మీ అందరికీ వన్స్ అగైన్ సెల్యూట్. డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. డిడి యాదగిరి యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదండి ఈరోజు అతిథి చెప్పిన విశేషాలు. మరి కోవిడ్-19 తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకు తెలిసిపోయాయి. నివారణ ఒకటే మార్గం. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, జాగ్రత్తగా ఆలోచించండి. సో అన్ని విషయాలు ప్రకాశించండి, పాటించండి. మరో రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.